నీలవేణి, నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకో తెలుసా? ఎందుకయ్యా? ఎందుకంటే ఇప్పుడిప్పుడే వాడు పాత తారక్లా మారుతున్నాడు. తన చుట్టూ ఉన్న వాళ్ళకి ఒక ప్రాబ్లం అంటే అది ఎంత పెద్ద ప్రాబ్లం అయినా ఎదురెళ్ళి సాల్వ్ చేసిన తర్వాతే మరో పని చూసేవాడు. వాడు అంత ఫైర్లో ఉండేవాడు. అలాంటి పాత తారక్ని మళ్ళీ ఇప్పుడే చూస్తున్నానమ్మా. దానికి కారణం నువ్వే. కానీ నా మనసు నిండా భయమే ఉందయ్యా. ఎందుకమ్మా? ఎందుకలా అంటున్నావు? ఊర్లో ఎప్పుడూ జరగని విధంగా ఇప్పుడు ఇంత పెద్ద గొడవ జరిగింది. అమ్మమ్మ, నాన్న, చెల్లెళ్ళు అందరూ అక్కడే ఉన్నారు. ఆ రుద్రపతి మనుషుల వల్ల వాళ్ళకేదైనా అవుతుందేమోనని నాకు చాలా భయంగా ఉందయ్యా. అలా ఏం జరగదమ్మా, నువ్వు బాధపడకు. మీరింత ఈజీగా చెప్తున్నారు, కానీ ఎవడో ఒకడు రాత్రి టైంలో వచ్చి ఇంటి మీద రాళ్లు విసిరినా కూడా వాళ్ళేం చేయలేరు.